ఇరికించారు. నాయన నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను. నా బిడ్డని కాపాడు నాయన. అమ్మా ఏంటమ్మా ఇది? వాడెలాంటి వాడో నాకు తెలీదా? మీరన్నట్టు ఏదో కుట్ర జరిగింది. మీరేం భయపడకండి. నేను ఇప్పుడే లాయర్తో మాట్లాడి వాడెక్కడున్నాడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మధు, ఏదో మాట్లాడాలని రమ్మని అలా చూస్తూ నిలబడిపోయావు? నువ్వేం భయపడుకో, ఆయన లాయర్తో మాట్లాడుతున్నారు. పాపం ఎంతో నిజాయితీగా ఉండే మీ నాన్నకి ఈ పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఆపుతారా మీ అభినయం? అసలు ఇన్ని రంగులు ఎలా మారుస్తున్నారు మీరు? మధు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా మీకు? ఎందుకు చేశారు ఈ పని? దేని గురించి మాట్లాడుతున్నావు? రంగులు వెలిసిపోయాక ఇంకా రంగులు మార్చడానికి ప్రయత్నించొద్దు. మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు కాదు. మీ నాన్న అరెస్ట్కి నేను కారణం అవ్వడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకేం అవసరం? మీకే అవసరం. ఎందుకంటే మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారు. అందుకే ఓసారి నగలిచ్చి నాటకం ఆడారు. అది బెడిసి కొట్టినప్పటికీ ఇప్పుడు మా నాన్న మీద కుట్ర పన్ని ఏదో ఒక రకంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. మధు, నిజంగానే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అసలు నేనేంటో తెలుసా నీకు? బాగా తెలుసు. అందుకనే నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని నమ్మడం లేదు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. మధు, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? మర్యాదగా ఒప్పుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అమ్మ మీదకి కత్తెత్తుతావా? మా నాన్న అరెస్ట్ కి ఈవిడే కారణం. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఇంత దాకా వచ్చాక నిన్ను వదలను. పద, మీ వాళ్ళ ముందే నీ సంగతి తేలుస్తా. నందు, ఆగు. నువ్వుండమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తుంది? నందు, తను చేసింది తప్పే. నేను క్షమించలేను. పుట్టిన దగ్గర నుంచి ఒకళ్లతో మాట అనిపించుకుని ఎరగను నేను. హద్దులు దాటి మాట్లాడింది. అంతకంటే ఎక్కువగానే అవమానించింది. కానీ నేను హర్ట్ అయ్యానని అనాలోచితంగా ఏది చెయ్యను. తప్పు చేసింది ఈ అమ్మాయి. దానికి శిక్షని ఈ కుటుంబానికి వేయకూడదు. పాపం, అసలే రామచంద్రరావు గారు అరెస్ట్ అయ్యారన్న బాధలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ విషయం చెప్పి అనవసరమైన గొడవలు పెట్టడము, వాళ్ళని మరింత బాధ పెట్టడము నాకిష్టం లేదు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కారు. నిలకడ మీద నిజం తెలుస్తుంది. ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేక ఇలా చేశానంటోంది కదా. ఇప్పుడు నేను చెప్తే ఈ పెళ్లి మానేస్తావు కదా? మానేస్తాను. కానీ నేను ఆ మాట చెప్పను. ఈ కుటుంబంలో ఒక్క మనిషి చేసిన తప్పుకి ఇందుకి వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష వేయలేను. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాలి. మన వల్ల ఎవరూ బాధపడకూడదు. అది మా అమ్మ క్యారెక్టర్. నోరుంది కదా అని
చిల్లర మాటలు మాట్లాడి మా అమ్మని హర్ట్ చేశావు. మా అమ్మ మాట కోసం నిన్ను ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నాకు కానీ మా అమ్మకు కానీ ఎదురుపడే సాహసం చేశావంటే మర్యాదగా ఉండదు. వీడు కొంపకి రాలేదని అక్కడందరూ కూర్చుని ఏడుస్తూ ఉంటే వీడిక్కడ కూర్చున్నాడేంటే? ఏంటే వాణ్ణంత కోపంగా చూస్తున్నావు? కొంప తీసి వాణ్ణి ఈ కారుతో గుద్ది చంపేవు కదా. నేనింతవరకు ఎన్ని అన్యాయాలు చేసినా మనుషుల ప్రాణాల జోలికి మాత్రం వెళ్ళలేదు. కానీ వీణ్ణి చూస్తూ ఉంటే నిజంగానే వాణ్ణి కారుతో గుద్ది చంపేయాలనుంది. వద్దే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇన్నాళ్ళు వెండి కంచంలో తిని జైల్లో చెప్పకూడు తినలేమే. ఆవేశంలో చేతికి మట్టంటించుకోవద్దే తల్లి. అసలు వీడనేవాడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఇన్నేళ్లు నా మొగుడికి కనబడని వెధవ ఇప్పుడు కనబడి కంటిలో నలుసులా తయారయ్యాడు. వీడు వీడి కూతుళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జీవితంలో మొదటిసారిగా ఈ వెధవ ముందు తల వంచి సారీ చెప్పాను. వీడి పెద్ద కూతురు నా కోడలవ్వకుండా ఆపడానికి వీడిని జైలు పాలు చేయాలని చూస్తే వీడి రెండో కూతురు నా పీక మీదే కత్తి పెట్టింది. అది నీ పేక మీద కత్తి పెట్టడం ఏంటే? వాళ్ల నాన్న మీద కుట్ర పన్ని అరెస్ట్ అయ్యేలా చేసింది నేనే అని దానికి బలంగా అనుమానం వచ్చి నిజం ఒప్పుకోమని నా పీక మీద కత్తి పెట్టింది. అవ్వా, అంత పని చేసిందా అది? అక్కడే దాన్నంతా చూడాల్సింది. ఎందుకు వదిలేసేవ దాన్ని? ఇదంతా నా కొడుకు కాని కొడుకు ముందే జరిగింది. ఏం చేయమంటావు? ఏంటి, అదంతా ఆ నందుగాడి ముందే జరిగిందా? నీ మీద ఈగ వాళ్ళ సహించాడు. వాడు చూస్తూ ఎలా ఉన్నాడే? వాడు దాని చెంప పగలగొట్టాడు. నేను ఆ స్థితిలో కూడా మంచితనమనే ముసుగు వేసుకోక తప్పలేదు. వాడి దృష్టిలో ఎప్పుడూ గొప్పగానే ఉండాలని అవమానాన్ని సహించాను. అయినా తప్పు నాదే. ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల పిచ్చుక నా మీద అనుమానపడేంత తేలిగ్గా ఓ ప్లాన్ వేశాను చూడు, అది నా తప్పు. అక్కడ అది నా పీక మీద కత్తి పెట్టినప్పుడు నేను ఏ మాత్రం సహనం కోల్పోయినా అది తీగలాగి డొంకంతా కదిలించుండేది. నా కొడుక్కి నా మొగుడికి నా నిజస్వరూపం తెలిస్తే ఇక నేను బ్రతకడం అనవసరం. వాడు అవమాన భారంతో ఏ అఘాయిత్యమో చేసుకొని చస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. అలా జరగలేదు అంటే ఆ తర్వాత ఏం చేయాలో చూస్తాను.